వెల్కమ్ బ్యాక్ టు అవర్ సిరీస్ మహాభారత్ క్యారెక్టర్స్ ఎపిసోడ్ 23. సంజయుడు. మహాభారతంలో ఎంతో కీలక పాత్ర పోషించిన సంజయుడు సూతకులంలో జన్మించాడు. ధృతరాష్ట్రుని కొలువులో సలహాదారుడు మరియు రథసారథి కూడా. ధృతరాష్ట్రునికి చేదోడు వాదుడుగా ఉండి పాండవుల అజ్ఞాతవాస అనంతరం ధృతరాష్ట్రుని తరపున రాయబారిగా వెళ్లి యుద్ధం వద్దని మంచి మాటలతో చెప్పించి వారిని ఒప్పించాలని ప్రయత్నించాడు. కురుక్షేత్ర సమయంలో గుడ్డివాడైన ధృతరాష్ట్రునికి తనకు వేదవ్యాసుడు ప్రసాదించిన దివ్య దృష్టి ద్వారా యుద్ధ పరిణామాన్ని వివరిస్తాడు. తన నోరుగురు కుమారులను భీముడు ఎలా వధించాడో వివరిస్తాడు. అలాగే కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత గాంధారి ధృతరాష్ట్రుల వెంట అడవికి వెళ్లిన సంజయుడు అడవిని కార్చిచ్చు కాల్చివేస్తున్న సమయంలో గాంధారి ధృతరాష్ట్రుల బలవంతం మీద ప్రమాదం నుండి తప్పించుకొని హిమాలయాలకు వెళ్లి అక్కడ ప్రాణాలు విడిచాడు. శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీత బోధిస్తున్న సమయంలో విన్న నలుగురిలో సంజయుడు ఒకడు. మీరు ఇప్పటి వరకు మహాభారతం చాలా వెర్షన్స్ వినే ఉంటారు, చదివే ఉంటారు. అయితే అందులో ఎన్ని పాత్రలు మీకు గుర్తున్నాయి? 10, 20, 30, మహా అంటే 50. ఒకవేళ తెలిసిన వాటి కంప్లీట్ బ్యాక్ స్టోరీ మీకు తెలియకపోవచ్చు. వారి కంప్లీట్ బ్యాక్ స్టోరీ తెలుసుకోవాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సాయన్ మోహన్ కాన్వర్స్.